శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక మార్గం అంటే ఏ చీకు చింత లేని మార్గము అని చాలామందికి అభిప్రాయం ఉంటుంది. ఆర్ అట్లీస్ట్ ఏ చీకు చింత లేకపోయినా చింత ఉన్న వాళ్ళు ఆధ్యాత్మికతను అభ్యసించాలి అనేది ఒక చాలా పాపులర్ బిలీఫ్ అండ్ పాపులర్ రీజన్ ఆల్సో టు కమ్ ఇన్ టు స్పిరిచువాలిటీ ఇస్ బికాస్ ఆఫ్ సమ్ ట్రబుల్స్. బట్ ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళకి చింత ఎందుకు ఉండాలి అని మీకు అనుమానం రావచ్చు. ఇక్కడ చింత అంటే అలా దుఃఖంతో, బాధతో, టెన్షన్, స్ట్రెస్ అయ్యేటువంటి చింత కాదు. దేని గురించి మనము పట్టించుకోవాలి. కాబట్టి స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికతలో మనకి ఉండవలసినటువంటి చింత లేదంటే మనం దేన్ని పట్టించుకోవాలి అంటే నన్ను నేను ఎలా మార్చుకోవాలి. హౌ షుడ్ ఐ చేంజ్ మై సెల్ఫ్. నేను నాలో ఏవైతే దుర్గుణాలు ఉండొచ్చు, దుర్గుణాలు అంటే పెద్ద పెద్ద ఇదనే కాదు, మనలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి వికారాలు, సూక్ష్మమైనటువంటి చెడు సంస్కారాలు, వీటిని నేను ఎలా పరివర్తన చేసుకోవాలి అనేదే నిజంగా పట్టించుకోవాల్సిన విషయం. ఎందుకు అంటే అవే మనకి ద సో కాల్డ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్కి మూల కారణాలు అవే. మనం చాలాసార్లు ఇప్పుడు సపోజ్ ఇంట్లో అత్తాకోడళ్ళు ఉన్నారనుకోండి, అత్తాకోడళ్ళకి పడట్లేదని వాళ్ళిద్దరికీ సర్ది చెప్పడానికి మనం ప్రయత్నిస్తాం. కానీ లోతుగా వెళ్ళి చూసుకుంటే ద ప్రాబ్లం విల్ బి రియల్లీ వాట్? అత్తగారికి కంట్రోల్ కోడలికి అప్పగించడం ఇష్టం ఉండదు, కోడలికి ఆ కంట్రోల్ లాక్కోవడానికి ప్రయత్నిస్తుంటుంది. కొన్ని దశాబ్దాలు బట్టి, కొన్ని శతాబ్దాలు బట్టి, ఈవెన్ ఇతిహాసంలో కూడా ఉన్న ప్రాబ్లం ఇదే. ఎందుకంటే అప్పటి వరకు ఇల్లంతా అత్తగారిలాగా నడుస్తుంది. కొడుకు కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, ఇంట్లో అందరూ కూడా తను చెప్పిన మాటే వింటూ ఉంటారు. ఇప్పుడు కోడలు అనేటువంటి వ్యక్తి వచ్చేసరికి ఆ ఓనర్షిప్ని షేర్ చేసుకోవాలి. ఆ ఓనర్షిప్ని ఎవరైతే ఈజీగా, స్మూత్గా షేర్ చేసుకుంటే అత్తాకోడళ్ళు బాగానే ఉంటారు. కానీ ఆ ఓనర్షిప్ షేర్ చేసుకోవడంలో అత్తగారు డజంట్ వాంట్ టు గివ్ అప్ ద కంట్రోల్. కోడలేంటి, నేను కొత్తగా వచ్చాను కాబట్టి, ఇది నా ఇల్లు కాబట్టి, నేను ఇప్పటి వరకు మీ కొడుకు, కానీ ఇప్పుడు ఈయన నా భర్త కాబట్టి ఇప్పుడు ఈయన నేను చెప్పిన మాట వినాలి అనుకుంటారు. లేదంటే ఇంట్లో పద్ధతులు నేను చెప్పినట్టుగా ఉండాలి అనుకుంటారు. ఇంట్లో సామాన్లు నేను చెప్పినట్టుగా ఉండాలి అనుకుంటారు. దట్ ఈస్ ద రూట్ కాజ్. దానికి బయట మనం ఎన్నో రకాల పేర్లు అనేటువంటివి పెట్టుకోవచ్చు. సో ఆ మూలాన్ని, కానీ దట్ ప్రాబ్లమ్ ఆఫ్ ఓనర్షిప్ ఆ ఫ్యామిలీకి ఎలా సెట్ అయితే అలాగే ఎప్పుడైతే మనం సాల్వ్ చేస్తామో అత్తాకోడళ్ళ మధ్య ప్రాబ్లం పోతుంది. అలాగే కొంతమందికి ఏమనుకుంటారు, నా లైఫ్లో నాకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండి అనుకుంటారు, నాకు చాలా ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయండి అని అనుకుంటారు. కానీ రియల్ ప్రాబ్లం మన ఫైనాన్షియల్ ట్రబుల్ అయి ఉండకపోవచ్చు, రియల్ ప్రాబ్లం మన అత్యాశ అయి ఉండొచ్చు. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, బెంగళూరులో ఒక ఫ్లాట్ కొంటారు, హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొంటారు, చెన్నైలో ఒక ఫ్లాట్ కొంటారు. ఇప్పుడు 3 మెట్రోపాలిటన్ సిటీస్లో 3 ఫ్లాట్స్ కొంటే నెలకి ఈఎంఐలు ఎంత కట్టాలి? కానీ ప్రతిరోజు ఇంట్లో భార్యాభర్త దేనికి కంప్లైంట్ చేస్తారు, మనకి డబ్బులు సరిపోవట్లేదు. సో అక్కడ ప్రాబ్లం డబ్బులు సరిపోకపోవడం కాదు, అత్యాశ. అలాగే కొంతమందికి ప్రాబ్లం ఏముంటుంది, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నా భార్య నాతో సరిగ్గా మాట్లాడదు, లేదంటే భార్య అయితే భర్త సరిగ్గా పిల్లలు నా మాట వినట్లేదు. ఇది ప్రాబ్లం అయి ఉంటుంది, ప్రాబ్లంగా ఫీల్ అవుతారు. బట్ రియల్ ప్రాబ్లం ఏమై ఉంటుంది, మనకి సరిగ్గా చెప్పడం రాకపోయి ఉండొచ్చు. మనం అహంకారంతో, దర్పంతో, కంట్రోలింగ్గా చెప్తే ఈ కాలంలో ఎవరూ వినరు, రైట్? సో మన తాలూకా సో కాల్డ్ ప్రాబ్లమ్స్ ఏవేవైతే మనం లైఫ్లో అనుకుంటున్నామో వాటికి స్పిరిచువాలిటీ ఏం చెప్తుంది అంటే, నువ్వు ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ బయట వెతికే బదులు నిన్ను నువ్వు పరివర్తన చేసుకో. ఎందుకు అందరూ మన మాట వినరు? ఈ మధ్యన ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రావడం జరిగిందనమాట. ఆ వైఫ్ అన్నారు, మా హస్బెండ్ ఎక్కడా జాబ్ చేయరండి, ఎక్కడ ఏ జాబు ఆయన అసలు నిలకడగా చేయరు, సంవత్సరం ఏంటి 6 నెలలు కూడా ఏ జాబ్కి వెళ్ళరండి, మీరు కొంచెం మాట్లాడండి అన్నారు. ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన ఫస్ట్ కంప్లైంట్ ఏంటి అంటే, అసలు ఎవరికి నేను చెప్తుంది అర్థం కాదు సిస్టర్, మా మేనేజర్కి అర్థం కాదు, మా జూనియర్స్కి అర్థం కాదు.
ద ప్రాబ్లమ్ ఈజ్ హీఈస్ అ వెరీ ఎక్సెప్షనల్లీ ఇంటెలిజెంట్ పర్సన్. సో అందరూ కూడా వారి లెవెల్లోనే ఉన్నారని వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ అలా అందరూ ఉండరు కదా, అందరూ ఎక్సెప్షనల్లీ ఇంటెలిజెంట్గా ఉండరు. కాబట్టి ఒక్కొక్కసారి మనం వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా మనం చెప్పాలి. తల్లి చూడండి బిడ్డతో ఎలా కమ్యూనికేట్ చేస్తుంది. తల్లికి బిడ్డకి దే హ్యావ్ దేర్ ఓన్ లాంగ్వేజ్. ఒక్కోసారి మనం వెళ్తే చెప్తారు వాడికి మంచినీళ్ళు అంటే అర్థం కావండి, పలానాదేదో అంటేనే అర్థమవుతుంది అని. ఆ పదం ఏ భాషలోనూ ఉండదు, అది ఆ తల్లికి బిడ్డకే తెలుస్తుంది ఆ పదం. రైట్, ద బోత్ మదర్ అండ్ చైల్డ్ హ్యావ్ దేర్ ఓన్ లాంగ్వేజ్. బిడ్డ అని ఏదో రాని భాష మాట్లాడుతున్నా తల్లికి అర్థమైపోతుంది ఏం చెప్తున్నాడు బిడ్డ. రైట్. సో ఇన్ ద సేమ్ వే వారి ప్రాబ్లం ఏముండింది, బికాస్ హీ వాజ్ సో ఇంటెలిజెంట్ హీ ఫెల్ట్ దట్ నో బడీ అండర్స్టాండ్స్ హిమ్. బట్ అందరూ అలాంటి సూపర్ ఇంటెలెక్చువల్ పీపుల్ దగ్గరే మనం వర్క్ చేయలేం. మనం అన్ని రకాల ఐక్యూలు ఉన్న వాళ్ళతో కలిసి మనం పని చేయగలగాలి. రైట్, దట్ వాస్ హిస్ ప్రాబ్లం. సో అందుకని ఎక్కడా కూడా హీ వాజ్ డీప్లీ డిస్సాటిస్ఫైడ్ విత్ హిస్ జాబ్. బట్ ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీని పోషించాలి, నెల నెల ఈఎంఐలు కట్టాలి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి. సో దాన్ని బట్టి మన యొక్క బిహేవియర్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎంతెంతైతే ముందుకు వెళ్తూ ఉంటామో అంతంత ఇవ్వాల్సిన ది ఓన్లీ థింగ్, ది ఓన్లీ ప్రయారిటీ ఈజ్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఆధ్యాత్మిక మార్గంలో ఉండవలసిన ఏకైక చింత, నా అనేక జన్మల యొక్క పాపం నా తలపై ఉంది, దాన్ని నేను ఎలా భస్మం చేసుకోవాలి, పరమాత్ముని యొక్క స్మృతిని నేను ఎలా పెంచుకోవాలి, ధ్యానంలో నేను ఎక్కువ సమయం ఎలా గడపాలి, నా జీవితంలో సాత్విక గుణాలను నేను ఇంకా ఇంకా ఎలా తీసుకుని రావాలి, తమో ప్రధానం నుంచి రజో ప్రధానం, రజో ప్రధానం నుంచి సతో ప్రధానంగా నేను ఎలా మారాలి, నా భాషను నేను మధురంగా ఎలా చేసుకోవాలి, అపకారికి కూడా నేను ఉపకారం ఎలా చేయాలి అని ఈ విధమైనటువంటి ఎంతెంతైతే మనం అంతర్గతంగా మన పరివర్తన యొక్క చింత అంటే ఏదో దాని గురించి టెన్షన్ పడిపోయి స్ట్రెస్ పడిపోమని కాదు, దాని మీద ఫోకస్, దాని మీద అటెన్షన్. చూడండి ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో ఏదో ఒక ఫోకస్ పాయింట్ ఉంటుంది. బిజినెస్ మ్యాన్కి ఫోకస్ పాయింట్ ఏముంటుంది, బిజినెస్. ఇంట్లో తల్లికి ఫోకస్ పాయింట్ ఏముంటుంది, పిల్లలు. టీచర్కి ఫోకస్ పాయింట్ ఏముంటుంది, స్టూడెంట్స్. ఇలాగ ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో ఏదో ఒక విషయం గురించి వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగ ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అంశమే స్వపరివర్తన. ఎంతెంతైతే ఇది జరుగుతూ ఉంటుందో అంతంత బయటవి ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే అవి చేంజ్ అవుతాయని కాదు, యాక్చువల్గా మనం వాటిని చూసేటువంటి దృష్టికోణం మారుతూ ఉంటుంది. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది, పచ్చకామర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, అందుకే హిందీలో కూడా ఉంటుంది, జైసి దృష్టి వేసి సృష్టి. మన దృష్టి ఎలా ఉందో మన చుట్టుపక్కల సృష్టి కూడా అలాగే కనపడుతుంది. సో ఎంతెంతైతే మనలో సతోప్రధానత యొక్క గుణాలు, ఎంతెంతైతే మనలో సాత్వికత, పవిత్రత వస్తూ ఉంటాయో మనం చూసేటువంటి దృష్టికోణం కూడా అలా మారుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ ఒక్క చింత వదిలేసి మనం ఎప్పుడైతే పేరు ప్రతిష్టలు, గౌరవ సత్కారాలు, ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఇది చేశారని ఎక్స్టర్నల్ విషయాలు పట్టించుకోవడం మొదలు పెడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన యొక్క అంతర్గత స్థితి మీద మనకు ఉండేటువంటి ప్రాధాన్యత అనేటువంటిది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇది తగ్గిపోతుందో మనం మొత్తం ఆధ్యాత్మికతనే వదిలేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే బయటది శాశ్వతం కాదు. ఇవాళ ఒకరు చెప్తారు, సిస్టర్ మీ క్లాస్ చాలా బాగుంది అని చెప్తారు. రేపు ఇంకొకరు వచ్చి ఏం చెప్తారు, మీరు చెప్పింది అసలు ఏం బాగాలేదని ఇంకొకరు చెప్తారు. బట్ ఇట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. ఒకళ్ళు మనకి నచ్చినా ఇట్ డజంట్ మ్యాటర్, నచ్చకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్. బట్ బికాజ్ మన ఎఫర్ట్ దేని పట్ల ఉంది, మన ఎఫర్ట్ ఈజ్ ఆన్ చేంజింగ్ మై సెల్ఫ్. నన్ను నేను మార్చుకోవడం మీద మన ఎఫర్ట్ ఉంది. కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్. ఫైనల్ డిసైడ్ చేసేటువంటిది భగవంతుడు. రైట్. ఒక చిత్రకారుడు ఒక పెయింటింగ్ వేస్తాడు. కొంతమందికి ఆ పెయింటింగ్ అత్యద్భుతంగా ద నెక్స్ట్ మోనాలిసా లాగా అనిపిస్తుంది.
కొంతమందికి ఏంటి పెయింటింగ్, ఇది నేను కూడా గీయగలను అనుకుంటాడు. కానీ వాళ్ళ చేతికి బ్రష్ ఇచ్చి గీయమన్నప్పుడు ఇబ్బంది అర్థం. ఇట్స్ ద సేమ్ థింగ్. మనం చెప్పింది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, నిందించవచ్చు, అవమానించవచ్చు, డజంట్ మ్యాటర్. బికాజ్ ఎప్పుడైతే మనం దానికి ప్రాధాన్యత ఇస్తామో దెన్ ఇట్ విల్ మ్యాటర్. నేను రాగానే నాకు ఎంత పెద్ద కుర్చీ వేశారు, నేను రాగానే నాకు ఎంత పెద్ద దండ వేశారు, ఎంత పెద్ద పూలమాల వేశారు, నేను వరుసలో నన్ను ఎక్కడ కూర్చోబెట్టారు, ఇది మన ఇంపార్టెన్స్ అనుకోండి. అప్పుడు మనం స్పిరిచువాలిటీలో ఎక్కువ నాళ్ళు మనం జీవించి ఉండలేం, ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎక్కువ నాళ్ళు మనం జీవించి ఉండలేం. బికాజ్ అదేది శాశ్వతం కాదు, నన్ ఆఫ్ ఇట్ ఈస్ పర్మనెంట్. బట్ ఏదైతే మన స్వయాన్ని మనం పరివర్తన చేసుకునేటువంటి మార్పు, ఇది మనకి పర్మనెంట్. పొగిడిన వాడి దగ్గర మనం ఒకలాగే ఉంటాం, నిందించిన వాడి దగ్గర కూడా ఒకలాగే ఉంటాం. అందుకని రెండిట్లోనూ లాభమే, నష్టం ఎందులో కూడా లేదు. అందుకని ఎవరన్నా మనల్ని పొగుడుతున్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే మన స్థితిని మనం చెక్ చేసుకోవాలి. బాబోయ్, నేనేమని దీనివల్ల తబ్బిబ్బైపోయి నేనే చాలా గ్రేట్ అని అయితే నేను అనుకోవట్లేదు కదా. ఎందుకంటే అలా అనుకున్నప్పుడు వేరే వాళ్ళు నిందించినప్పుడు ఈక్వల్గా నేను తక్కువ అని కూడా మనం అనుకుంటాం. బికాస్ అవర్ సెల్ఫ్ వర్త్ ఈస్ బేస్డ్ ఆన్ వాట్ అదర్స్ ఆర్ టెల్లింగ్ అస్. వేరే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నేను నా విలువని నేను నిర్ణయించుకుంటున్నాను. కాబట్టి ఇవాళ పొగిడితే అబ్బా నేను చాలా గ్రేట్ అని శబాష్ ఇచ్చుకున్నాను. సో రేపు ఇంకొకటి నిందించినప్పుడు తలదించుకుంటాను. బికాస్ వేరే వాళ్ళ అభిప్రాయం బట్టి నా వర్త్ని నేను డిసైడ్ చేసుకుంటున్నాను. బట్ వాట్ స్పిరిచువాలిటీ సేస్ ఈజ్, ఈవెన్ గీతలో కూడా భగవంతుడు చెప్పినటువంటిది ఇది. యోగి అంటే ఎవరంటే అన్ని స్థితుల్లో సమానంగా ఉండేటువంటి వాడు. ఎందుకంటే ఒక యోగి తాలూకా సాధన తన మీద ఉంటుంది. ఐ యామ్ మై ఓన్ సైన్స్ ల్యాబ్. ఆర్ బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ అవర్ ఓన్ లైఫ్. మన జీవితమే అన్నిటికన్నా పెద్ద ప్రయోగశాల. అండ్ మనమే చాలా పెద్ద ల్యాబ్ ర్యాట్. సో ఇవాళ నేను కొంచెం ఇవాళ ఏమైపోయినా నేను శాంతంగా ఉంటాను. లెట్ మీ సీ ద రిజల్ట్. నేను రియాక్ట్ అవ్వను. భగవంతుడి యొక్క సహాయం తీసుకుని పరమాత్మని యొక్క శక్తితో, పరమాత్మని యొక్క స్మృతిలో ఎవరు ఏమన్నా నేను కామ్గా ఉంటాను. ఇలా మనకి మనం ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. ఈ చింతన మనకు ఉందనుకోండి, రేపు బాస్ తిట్టినా మనం ఒకలాగే ఉంటాం, బాస్ పొగిడినా ఒకలాగే ఉంటాం. బట్ దట్ డజంట్ మీన్ ఏదో మనం ఇంప్రూవ్మెంట్ చేయమని కాదు. మన జర్నీలో మనం ఉండడమే. దీన్నే అంటారు న్యారే ప్యారే స్థితి. అతీతంగానూ ఉండడము, ప్రియంగానూ ఉండడం. అందరితోనూ ఉంటాం, కానీ ఎవరితోనూ అటాచ్డ్గా కాదు. బ్రహ్మా బాబా గారు అనేవారు అనమాట, నా కిసీకో యాద్ కరో, నా కిసీకో భూలో. ఎవరిని మర్చిపోవద్దు, అలాగని ఎవరిని గుర్తుపెట్టుకోవద్దు. గీతలో భగవంతుడు ఏం చెప్పాడు? దేహము, దేహ ధర్మాలు, దేహ సంబంధీకుల్ని అందరినీ మర్చిపోయి నన్ను ఒక్కడనే నువ్వు స్మృతి చేయను. ఎందుకు చెప్పాడు భగవంతుడు అలాగా? కనిపించేటువంటి దేహాన్ని, దేహ సంబంధీకులను వదిలేసి కంటికి కనిపించిన తను ఎందుకు స్మృతి చేయమన్నాడు? బికాస్ హీఈస్ ద ఓన్లీ వన్ హూ నెవర్ డిసప్పాయింట్స్ అస్. మనల్ని డిసప్పాయింట్ చెయ్యనటువంటి వాడు ఒకే ఒక్క భగవంతుడు, అంతే. మిగిలిన వాళ్ళు ఎవరి మీద మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా, చాలామందికి మనస్తాపానికి కారణం రిలేషన్షిప్స్లో ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ కాకపోవడం. కానీ భగవంతుడితో మనం సర్వ సంబంధాల యొక్క అనుభూతిని మనం చేసుకోవచ్చు. అందుకే భక్తిలో భగవంతుడిని అన్ని సంబంధాల్లో ఆరాధించిన వాళ్ళని మనం చూడడం జరిగింది. గోపికలైతే ఒక ప్రియుడి కింద ఆరాధించారు. ఒక శబరి అయితే ఎలా భక్తి చేసింది, ఒక భక్తురాలు ఒక దాస్యం కింద భక్తి చేసింది. హనుమంతుడు ఒక రకంగా భక్తి చేశాడు. సో భగవంతుడిని అన్ని రూపాల్లో భక్తి చేసినట్టుగా శాస్త్రాల్లో మనకు చెప్పడం. ఎందుకంటే భగవంతుడితో సుధాముడు ఒక మిత్రుడిలాగా చేశాడు. కాబట్టి ఈ విధంగా పరమాత్మతో మనం సర్వ సంబంధాలు, తల్లి, తండ్రి, కొడుకు, ఫ్రెండ్, ప్రియుడు, అన్ని రకాల సంబంధాలు మనం పరమాత్మతో, మనం ఆ నిరాకారుడితో మనం ఏర్పరచుకోవచ్చు. ఓకే, మీరా కూడా కేవలం ఒక్క శ్రీకృష్ణుడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరిని చూసేది కాదు. అప్పట్లో స్త్రీలకి ఆలయ ప్రవేశం ఉండేది కాదు. అలాంటిది మీరా ఇలా పాటలు పాడుకుంటూ అలా గుడిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ గుడిలో అర్చకులు అందరూ కూడా వచ్చి, నీకు తెలీదా స్త్రీలకు ఓన్లీ పురుషులకే ప్రవేశం ఉంది, స్త్రీలకు ప్రవేశం లేనప్పుడు మీరా ఒకటే అంది, నా దృష్టిలో శ్రీకృష్ణుడు ఒక్కడే పురుషుడు, మిగిలిన వాళ్ళు ఎవరూ నాకు పురుషుల కింద కనిపించరు అని.
అంటే అంత శ్రీకృష్ణుడి మీద అమితమైన పాతివ్రత్యం. కృష్ణుడు తప్ప నాకు ఇంకెవరు పురుషుడు కింద కనిపించారు. ఆయన ఒక్కడే గోపాలుడు, మనందరం గోపికలమే అన్నారు. అప్పుడు వాళ్ళ యొక్క అహంకారం భంగం కలిగింది. గోపాలుడు ఆయన ఒక్కడే, మనందరం గోపికలమే. బికాస్ ఇట్ ఈస్ అబౌట్ ద సోల్, నాట్ అబౌట్ ద బాడీ. సో ఎప్పుడైతే పరమాత్మతో ఇలా సర్వ సంబంధాల యొక్క అనుభూతి యొక్క రుచి ఉంటుందో అప్పుడు మిగిలిన రిలేషన్షిప్స్ ఎలా ఉన్నా సరే ఇట్స్ ఓకే, ఇట్స్ అ రోల్, ఇట్స్ అ కార్మిక్ అకౌంట్. మనకి వాళ్ళకున్న కార్మిక సిద్ధాంతం, వాళ్ళకి మనకి పాజిటివ్ ఉందనుకోండి, ఆ రిలేషన్షిప్లో మనకి హ్యాపీనెస్ దొరుకుతుంది. వాళ్ళకి మనకి నెగిటివ్ ఉంటే ఆ రిలేషన్షిప్ వల్ల మనకి దుఃఖం దొరుకుతుంది. సో ఇందులో భగవంతుడిని నిందించడం వల్ల మాత్రం అబ్సల్యూట్లీ నో యూస్. అందుకనే దేహము, దేహ ధర్మాలు, దేహ సంబంధాలు, దేహ బంధాలు అన్నీ వదిలేసి మామేకం యాత్కరో, నన్ను ఒక్కడిని స్మృతి, మన్మనాభవ మధ్యాజీవ, మన్మనాభవ మనస్సున్న ఒక్కడి అందే లగ్నం చెయ్యు. జీవితంలో ప్రశాంతతకి ఈ శ్లోకం చాలా మంచిది. The more we are invested in body and bodily beings, the more sorrow we will get. దేహము, దేహ ధర్మాలు అంటే రిలిజియన్ అని కాదు, అనేక రెస్పాన్సిబిలిటీస్, రోల్స్, వీటన్నిటిలో టూ మచ్గా ఇన్వాల్వ్ అయిపోయామంటే ఈ కాలంలో కెరియర్ నెంబర్ 1 టెన్షన్ పాయింట్. ఎందుకు నెంబర్ 1 టెన్షన్ పాయింట్? బికాస్ అవర్ గ్రీడ్ ఈజ్ సో హై. మనకు ఒక ఇంట్లో పార్కింగ్లో ఒక కారు ఉంటే సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే పక్క వాళ్ళకి 2 కార్లు ఉన్నాయి కదా, సో మనకు కూడా 2 కార్లు కావాలి. ఈ మధ్యన ఒక కపుల్తో మాట్లాడడం జరుగుతుందనమాట. వాళ్ళ అబ్బాయిని స్కూల్ మార్చారు. మాటల సందర్భంలో వాళ్ళు చెప్పారు, ఈ ఇయర్ మా అబ్బాయిని స్కూల్ మార్చేస్తున్నామండి అన్నారు. అడగడం, ఎందుకండి మార్చేస్తున్నారంటే, లేదండి అక్కడికి ఆ స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి మా అబ్బాయిలో చాలా, ఇప్పుడు ఏ స్కూల్లో అయితే ఉన్నాడో ఆ స్కూల్లో మేము జాయిన్ చేశాము, జాయిన్ చేసిన దగ్గర నుంచి మా అబ్బాయిలో చాలా చేంజెస్ వస్తున్నాయండి అని. ఎందుకండి అంటే ప్రతి వెకేషన్కి ఫారెన్ హాలిడే వెళ్ళాలంటాడు, ఫారెన్ హాలిడే వెళ్ళాలని అంటాడు. నాకు ఎప్పుడు ఇంతకుముందు సెలవులు వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం ఎక్సైటెడ్గా ఉండేవాడు. ఇప్పుడు మాత్రం ఫారెన్ వెళ్దాం అంటున్నాడు. మాకు కొన్నాళ్ళకి అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ దసరా సెలవులకి, పొంగల్ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్కి ఫారెన్ ట్రిప్సే వెళ్తున్నారు. సో మా అబ్బాయికి కూడా ఏంటి అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళి నేను ఫారెన్కి వెళ్ళలేదు అని చెప్పడం చాలా చిన్నతనంగా ఫీల్ అవుతున్నాడు. మా అబ్బాయికి మేము అలాంటి అప్బ్రింగింగ్ మేము ఇవ్వాలని అనుకోవట్లేదండి, సో మేము ఆ స్కూలు మార్చేస్తాం. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ దే చేంజ్డ్ ద స్కూల్. బట్ దట్స్ సచ్ గుడ్ థింగ్. ఇంకా పిల్లోడు ఇంకా చిన్న పిల్లోడు, 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ పిల్లోడు. ఎందుకు క్లాస్లో అందరూ ఫారెన్ వెళ్తున్నారు కాబట్టి నేను కూడా సెలవులు వస్తే ఫారెన్ వెళ్ళాలి అని. అఫోర్డ్ చేయగలమా లేదా అనేటువంటిది వేరే విషయం, కానీ ఆ ఏజ్ నుంచి అలాంటి అలవాటు వచ్చింది అంటే పెద్ద అయిన తర్వాత ఆ గ్రీడ్ ఇంకా పెరిగిపోతుంది, ఆ లోభం అనేటువంటిది ఇంకా పెరిగిపోతుంది. తల్లిదండ్రులు మంచి వివేకవంతులు కాబట్టి దే చేంజ్డ్ ద స్కూల్. అది స్కూల్ తప్పు కూడా కాదు, ఎవరి తప్పు కూడా కాదు. ఇట్ జస్ట్ డిపెండ్స్ వాట్ కైండ్ ఆఫ్ అప్బ్రింగింగ్ వీ వాంట్ టు గివ్ ద చిల్డ్రన్. మనం పిల్లలకి ఎలాంటి అప్బ్రింగింగ్ ఇవ్వాలి అని ఎవ్రీ పేరెంట్ వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు, రైట్? సో ఎప్పుడైతే మన అటెన్షన్స్ మన మీద నుంచి బయట వాటి మీదకి ఫోకస్ అవుతుందో వాటి వల్ల ఏదో ఒక రోజు మనకి దుఃఖం అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది. సో ఎందుకంటే మనం సొసైటీలో చూస్తూ ఉంటాం, అన్ని రకాల పీపుల్ని మనం చూస్తూ ఉంటాం, అందరు రకాల పీపుల్తో మనం ఇంటరాక్ట్ అవుతూ ఉన్నప్పుడు ద మోర్ అండ్ మోర్ వీ ఇంటరాక్ట్, ద మోర్ అండ్ మోర్ వీ అండర్స్టాండ్ హౌ ట్రూ స్పిరిచువాలిటీ ఈజ్. ఎన్ని వయసుల వాళ్ళని, ఎన్ని బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళని, ఎన్ని ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళని అందరితో కలిసి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఆధ్యాత్మిక సిద్ధాంతాలు అనేటువంటివి ఎంత కరెక్ట్ అనేటువంటివి అర్థమవుతుంది. ప్రతి ప్రాబ్లంకి ఆధ్యాత్మికతలో ఒక సొల్యూషన్ ఆల్రెడీ మనకి తెలుసు. అండ్ ద స్ట్రేంజ్ థింగ్ ఇస్ దే ఆల్సో నో ఇట్. ఏదో ఎవ్వరు బయట నుంచి తెచ్చి ఎవ్వరూ ఏమీ కొత్తగా చెప్పటం లేదు, అందరూ అదే విషయం అనేటువంటిది పరమాత్ముడు చెప్పినటువంటి ఏదైతే శ్రీమతం ఉందో ఆ శ్రీమతం అనుసారంగానే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో మనకు ఉండవలసినటువంటి ఏకైక ప్రాధాన్యత అనుకోండి, ఫోకస్ పాయింట్ అనుకోండి, ది ఓన్లీ థింగ్ టు బాదర్ అబౌట్ ఈజ్ హౌ ఐ షుడ్ చేంజ్ మై సెల్ఫ్. మిగిలినవి డజంట్ మ్యాటర్, బికాజ్ అవి వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే. ఎందుకంటే అది గోల్ కింద పెట్టుకున్నాం అనుకోండి లైఫ్లో,
ఇంకా ఏది కూడా మనకి సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఇవ్వదన్నమాట. సో దేని గురించి ఈ చింత కానీ చేసినట్లయితే మిగిలిన చింతలు ఆటోమేటిక్గా దూరం అయిపోతాయి. నన్ను నేను రోజు రోజుకి ద మోర్ అండ్ మోర్ స్పిరిచువల్, ద మోర్ అండ్ మోర్ డివైన్, ద మోర్ అండ్ మోర్ పాజిటివ్ ఐ బికమ్, ద మోర్ అండ్ మోర్ ఐ బికమ్ ఫ్రీ. ఇంటర్నల్లీ ఐ బికమ్ ఫ్రీ. బయట బంధనాలు ఉంటాయి, బయట రెస్పాన్సిబిలిటీస్ ఎక్కడికి వెళ్ళిపోవు, బట్ ఇంటర్నల్లీ ఐఎమ్ ఫ్రీ. ఎందుకంటే బయట బంధనాల కన్నా భయంకరమైన బంధనం మనకు మనం వేసుకున్న బంధనం. అందుకే ఆధ్యాత్మికతలో ఒక చాలా మంచి మాట ఉంటుంది, చోడోతో చూటే, నువ్వు వదిలితేనే అది నిన్ను వదులుతుంది. సో ఎవ్వరు మనల్ని వదిలి వెళ్ళరు, మనం వదిలితేనే ఆ బంధన, అంటే మానసికంగా మనసులో ఆ బంధని నేను వదిలితే దట్ విల్ ఆల్సో లీవ్ మీ అనుకో. అంతేగాని ఫిజికల్గా ఏదో దూరం అయిపోతారని కాదు, బట్ ఐ బికమ్ ఇంటర్నల్లీ ఫ్రీ. అండ్ ద ఫీలింగ్ ఆఫ్ దట్ ఇంటర్నల్ ఫ్రీడమ్ ఈజ్ సో హ్యాపీ. ఎప్పుడైతే ఆంతరికంగా నేను ఆ స్వతంత్రం ఏదైతే ఉంటుందో అది ఎంత హాయిగా ఉంటుందంటే బతికుండంగానే నేను ముక్తిలో ఉన్నానా అన్నట్టు ఉంటుంది. అదే స్థితి సత్యుగంలో దేవతలకు ఉండేది. అందుకే వాళ్ళు దేవతలు ఎలాగ ఉంటారు, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. దేవతలు ఏడుస్తున్నట్టు, జలుబు దగ్గు జ్వరాలు వచ్చినట్టు ఎక్కడైనా చూసామా? లేదు. బికాజ్ వాళ్ళు ఇంటర్నల్లీ దే ఆర్ వెరీ ఫ్రీ. వాళ్ళు సంసారంలోనే ఉన్నారు, వాళ్ళు రాజ్యాలు నేలారు, బట్ వాళ్ళ యొక్క స్థితి చాలా ఫ్రీగా ఉన్న కారణంగా వాళ్ళు జీవన్ముక్త స్థితిలో ఉండేవారు. సో ఇది అందరం కూడా కొంచెం డీప్గా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.